దేవుడు అనుగ్రహించిన ఆయుధములలో ఒక శ్రేష్టమైన ఆయుధము దేవునికి మొర్రపెట్టుట, ప్రార్థన. కానీ నేడు చాలామంది ప్రార్థన బలిపీఠాలు దరిద్రంతో నిండిపోయాయి. ప్రార్థన లేదు, మోకాళ్ళ అనుభవం లేదు, పట్టుదలగా మొర్రపెట్టే అనుభవాలు లేవు. అంత ఆర్డినరీ 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 ఆర్డినరీ. నేను చెప్తున్నానండి, ఎంత ప్రతికూల పరిస్థితులు నిన్ను చుట్టుముట్టినా, ఎంత విపత్కర పరిస్థితులు నిన్ను చుట్టుముట్టి నిన్ను కార్నర్ చేసేసి, రౌండప్ చేసేసి నేను ఇరికించిన, ఒక్కటి చేయి, దన్మని మోకాళ్ళే, వెంటనే మోకాళ్ళే. చుట్టుముట్టు ఆవరించినవన్నీ శూన్యంలాగా మారిపోతే అప్పుడు అడుగు. మోకాళ్ళేసి అదే చెప్పు నాన్నకి, నన్ను శత్రువు చుట్టుముట్టాడు ప్రభువా, తండ్రి నాన్న నాకు అర్థం కావట్లేదు, నన్ను సేవ్ చేయి, ప్లీజ్ 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 నన్ను సేవ్ చేయ. మోకాళ్ళేసి ఒక్క మాట అడుగు, ఒక మాట అని చూడు. కానీ కుట్రైందో తెలుసా, నిన్ను మోకాళ్ళు ఈనీడు వాడు. వేరే చెత్త ఆలోచనలన్నీ వస్తాయి కానీ మోకాళ్ళు ఏ బుద్ధి కాదు. ఎందుకంటే నీ బాడీ నీ కోఆపరేట్ చేయదు, దాన్ని మొద్దుబారుస్తాడు వాడు. మోకాళ్ళు ఏనీడాడు, అది ఒక్కడి తప్ప అన్నీ చేస్తావు. నువ్వు విపరీతంగా ఆలోచిస్తావు, టెన్షన్ ఫీల్ అవుతావు, భయం ఫీల్ అవుతావు, ఒత్తిడి ఫీల్ అవుతావు, నరక యాతన అనుభవిస్తావు, కానీ మోకాళ్ళయ్యో. ఎందుకు? 2 కారణాలు. ఒకటి సోమరితనం, రెండవది ఆ మోకాళ్ళు చేస్తే మాత్రం ఏం జరిగిద్దిలే అనే నిరాశ. ఏం జరిగేదేంది? మోకాళ్ళు నీ మొర్ర పెడితే కాకులు ఆహారం తెచ్చినాయి. మోకాళ్ళు నీ మొర్ర పెడితే సముద్రం పాయలైంది. మోకాళ్ళు నీ మొర్ర పెడితే సచ్చినోడు తిరిగి లేచాడు. మోకాళ్ళు నీ మొర్ర పెడితే ఎన్నో కార్యాలు జరిగాయి. మోకాళ్ళు నీ మొర్ర పెడితే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చింది. బలిపీఠం మీద ఉన్న పశువు మాంసమును రాళ్లను కూడా బుక్కి చేసింది. ఏం జరిగింది మోకాళ్ళు ఉంటే అంటే ఆది కాండం నుంచి ప్రకటన దాకా మోకాళ్ళు ఉంటేనే జరగాల్సినవి అన్నీ. ఇంకేం చెప్పాలి నీకు? కానీ ఇవేవి గుర్తురావు, మెదడు మొద్దుబారిపోయిద్ది, మైండ్ పనిచేయదు. దీన్ని దృష్టించి నేను చెప్తున్నాను, సమయమందును అసమయమందును, అనుకూలతలోను ప్రతికూలతలోను కూడా మోకాళ్ళు నీ మొర్రబెట్టడం నేర్చుకోవాలి. దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు, అది సాధన చేయాలి బిడ్డ. మనం దేవునికి స్తోత్రం కలుగును కాక. ఏది సాధన చేయాలి? దేవుడు నీకు ఇచ్చిన ఆయుధములలో ఒక అద్భుతమైన తిరుగులేని బలమైన ఆయుధము ప్రార్థన. ఏం చేయొద్దు, మోకాళ్ళే అంతే. నాకు ప్రార్థన కూడా రావట్లేదు, రాలేదనే చెప్పు. మోకాళ్ళేసి ప్రార్థన కూడా రావట్లేదా, మోకాళ్ళేసి చెప్పు, ఆ మాటే, అదే ప్రార్థన అయిపోయింది. నాకు ప్రార్థన కూడా రావట్లేదు తండ్రి, ప్రార్థన రావట్లేదు తండ్రి అని ఆ మోకాళ్ళేసి చెప్పు. ఎందుకు రాదో ఆయన చూసుకుంటాడు. కానీ నీ ప్రార్థన బలిపీఠం ఎప్పుడు మండుతానే ఉండాలి. దాని మీద ప్రార్థన అగ్ని ఆరకూడదు. వాడు ఆర్పుతాడు బిడ్డ. ప్రార్థనా జీవాన్ని చల్లారుస్తాడు, ప్రార్థన పట్ల భారాన్ని తగ్గిస్తాడు, ప్రార్థన పట్ల ఇంట్రెస్ట్ తగ్గిపోద్ది. నీ చుట్టూ కూడా అలాంటి క్లైమేటే ఉండేటట్టు చేస్తాడు వాడు. ప్రార్థనకు రేపేవాళ్ళు తక్కువ, ప్రార్థనకు పోదామంటే ఆపేవాళ్ళు ఎక్కువ. ప్రార్థనకు రేపేవాళ్ళు తక్కువ, ప్రార్థనను ఆపేవాళ్ళు ఎక్కువ. నీ చుట్టూ అలాంటి వ్యక్తులు ఉండేటట్టు ఆ క్లైమేట్ క్రియేట్ చేస్తాడు వాడు. ప్రార్థనకు రేపేవాళ్ళని నీ దగ్గర ఉండనీయడు, వాళ్ళతో స్నేహంలో నిన్ను ఉండనీయడు, ఏవో క్లాసులు కల్పించి నిన్ను వాళ్ళని విడగొట్టేస్తాడు. ప్రార్థనా పరుల సహవాసం వదిలేటట్టు చేస్తాడు, ఆత్మీయుల సహవాసం వదిలేటట్టు చేస్తాడు. వాళ్ళలో చిన్న చితక ఏవో లోపాలు చూపించి వాళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు మంచోళ్ళు పెద్ద నువ్వే స్పెషల్ మంచి అన్నట్టు బిల్డప్ ఇచ్చి అందరినీ దూరం చేసుకొని చివరికి ఎటు కాకుండా అయిపోయే పరిస్థితుల్లో నిన్నేస్తాడు వాడు. ప్రార్థనా పరుల సహవాసాన్ని వదిలిపెట్టకూడదు, ప్రార్థనా జీవాన్ని కోల్పోకూడదు. నీ చుట్టూ అవకాశం ఉన్నంత వరకు ప్రార్థనా పరులు ఉండేటట్టు క్లైమేట్ జాగ్రత్త పడు. ఒకవేళ నీ చుట్టూ ఉన్నోళ్ళంతా బలహీనలేనా, కనీసం నువ్వన్నా కాస్త బలంగా కదిలి వాళ్ళని ప్రార్థన కీడు. అప్పుడు నువ్వు భద్రంగా ఉంటావు, లేకపోతే నువ్వు అవుట్. ఏమన్నా అర్థమైందని నేను చెప్పేది? ఎంతమందికి అర్థమవుతుంది నాయనా? ఆయుధం ఉంది కానీ మొద్దుబారిపోయింది, యుద్ధానికి పనికిరాదు. ప్రార్థన ఒక బలీయమైన ఆయుధము, కానీ ఏం చేద్దాం, నువ్వు దాన్ని సాధన చేయటం మానేశావు, అలవాటు తప్పిపోయింది. అందుకే శ్రమలో ఏడుస్తున్నావు తప్ప మొరపెట్టలేకపోతున్నావు.
అదే ప్రార్థనా జీవం నీలో కొనసాగినంత వరకు చిన్నదానికి పెద్దదానికి మోకాళ్ళుని మొర్ర పెట్టడం నేర్చుకున్నావు. అందువల్ల ఎన్నో విజయాలు సాధించావు. రాను రాను ప్రార్థన పట్ల ఆసక్తి తగ్గిపోయింది. ప్రార్థన పరుల సహవాసం తగ్గిపోయింది. ప్రార్థన అంటే ఒక రకమైన వెగటు స్టార్ట్ అయింది. అదొక్కటి మానేసి మిగిలిన చెత్తంతా చేయటం మొదలుపెట్టావు. ఆయుధం దేవుడు బలమైన ఆయుధం ఇచ్చాడు, కానీ అది మొద్దుబారిపోయింది. మరి యుద్ధంలో నువ్వు తన్నులు తింటావా, వాడిని తంతావా? మొద్దుబారిపోయిన ఆయుధం సంకలో పెట్టుకుని ఏం చేస్తావు? తన్నులు తింటాం తప్ప తన్నలేవు, పొడిపించుకోవటం తప్ప పొడవలేవు. ఇంత క్లియర్గా చెప్పిన అర్థం కాకపోతే నేను చేయగలిగింది ఏం లేదు. లేదన్నా మాకు అర్థమైందంటే 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. నేనేం చెప్తున్నాను? ఏ జామునైనా సరే, మధ్యరాత్రి అయినా సరే, నీకు అర్థం కాకపోతే, నీ మనసు గలిబిలిగా ఉంటే, ఆందోళన నీకుంటే, మోకాళ్ళు నీ నానా అని ఒక మాట పిలు. ఉల్లము నెత్తి పిలిచిన వేళ నోయను చూదరికి వచ్చు, వెంటనే స్పందిస్తాడు. ఇంకా చెప్పాలంటే అలాంటి విపత్కర పరిస్థితులలో నీవు ఆయనను పిలవాలని రెడీగా ఉంటాడు. ఎందుకంటే సిచ్యువేషన్స్ తెలుసు కదా ఆయనకి. నువ్వు ఎలాంటి సన్నివేశాలు ఇరుక్కుపోయావో తెలుసు ఆయనకి. పిలువురా బాబు, ఇప్పుడు పిలువురా అని అంటుంటాడు ఆయన. నువ్వు అదొక్కటిదా పని చేస్తావు. ఎందుకంటే 3 కారణాలు. 1 సోమరితనం, 2వది ఇప్పుడు పిలిచిన జవాబు ఏమొచ్చింది లేని, 3వది ఇంతకుముందు పిలిచాను జవాబు రాలేదని నిరాశ. ఒట్టిదే 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 ఒట్టిదే. నేను నా అనుభవం చెప్తున్నాను. కొన్నిసార్లు ప్రార్థన ఒక్కటి చేయకుండా అన్ని రకాలుగా తిప్పలబడ్డా. కొన్నిసార్లు ఎదుర్కొన్నప్పుడు, కొన్ని శోధనలు నా వల్ల కాల, గతి లేక, గత్యంతరం లేక, దిక్కు లేక, దేశ లేక, మోకాళ్ళు వేసి 10 నిమిషాలు అలాగా మాట్లాడానో లేదో, అప్పటిదాకా చుట్టుముట్టిన దురాత్మలన్నీ ఆ క్షణాన్ని వెళ్ళిపోయి ప్రశాంతత 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 ప్రశాంతత. దేవుని ప్రశ్న ఏంటో తెలుసా? ఇప్పుడు దాకా ఏం చేస్తున్నావురా నిద్రమోహమడా? ముందే చేయాలరా పని. ముందే చేస్తే ఇంత ఒత్తిడి ఉండదు కదరా. ముందే చేయాలి. యుద్ధ భూమిలో ఉన్నామని మర్చిపోవద్దు. శత్రువు దాడి నిరంతరం జరుగుతుందని మర్చిపోవద్దు. మెళకువ కోల్పోవద్దు. ఆయుధములను పదును పెట్టుట మానొద్దు. ఆయుధములను పదును చేయుట అంటే ప్రతి దినము దానిని వాడకములో ఉంచుట. కత్తిపీట తీసుకొని రోజు కోస్తా ఉన్నారనుకోండి, సన్నగా బ్లేడ్ మాదిరి అయిపోయింది. కోసే కొద్దీ పదును ఎక్కిద్ది. ఎంతమంది ఒప్పుకుంటారు? చేతులు ఎత్తండమ్మో, నేనే కత్తిపీటలు పెట్టి కోశానయింది. మరి మీరు చెప్పరే, కోసేవాళ్ళు చెప్పరే. కూరగాయలు కోయరా, మాంసం కోయరా, చికెన్ కోయరా, మటన్ కోయరా, అబ్రాం కోయరా? దేవునికి స్తోత్రం. మరి నువ్వు కోసే కొద్దీ సన్నగా బ్లేడ్ లాగా తయారైద్ది. అట్లా కాకుండా వాడకుండా పక్కన పెట్టే 1 సంవత్సరం పాటు నువ్వేం చేయొద్దు. ఒట్టిగా పక్కన పెట్టే, పనికొచ్చిద్దా? పోనీ నెలపాటు పక్కన పెట్టి పనికొచ్చిద్దా? ఏమైద్ది? పోనీ పదును పెట్టించే పెట్టు, ఏమైద్ది? అదే పదును పెట్టి రోజుకు దాన్ని వాడకంలో పెట్టు. వాడే కొద్దీ నునిపెక్కిద్ది, పదునెక్కిద్ది, బ్లేడ్లా తయారైద్ది. నువ్వు కాస్త ముంపుగా అట్లా అన్నావంటే అబ్రాం కాదు, నీ వేలు కట్ అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అవునా? మాట చెప్తున్నానండి. వాడకంలో పెట్టాలి. ఎందుకంటే ఎప్పుడు అవసరమైద్దో తెలియదు ఆయుధం. అందుకే ఎప్పుడు సన్నద్ధులమై ఉండాలన్నాడు. సన్నద్ధులమై ఉండాలి. వాడకంలో పెట్టవలసిన ఆయుధముల్లో మొట్టమొదటిది ప్రార్థన అనే ఆయుధం. ఆత్మలో ప్రతి సమయమందును ప్రార్థన చేయాలి. అది మెళకువ అంటే. ప్రార్థనా జీవితం దినదిన ప్రవర్ధమానంగా వర్ధిల్లాలే కానీ చల్లారిపోకూడదు. కానీ చల్లారుస్తాడు వాడు. నువ్వే పోరాడి ప్రార్థన చేయాలి. ప్రార్థనలో నువ్వు చురుకుగా ఉన్నంత వరకు వాడు నిన్ను ముట్టడానికి ట్రై చేయడు. ప్రార్థనలో నువ్వు విరివిగా గడుపుతున్నంతసేపు వాడికి భయం. అబ్బో మనిషి మెలకుగా ఉందండోయ్, ఇప్పుడు పోయానంటే మొహం పగిలిద్ది నాకు. వాడు ఎప్పుడు అటాక్ చేస్తాడో తెలుసా? నువ్వు ప్రార్థనా జీవాన్ని ఎప్పుడైతే కోల్పోతావో, అక్కడ వాడి ఆలోచనలతో ఏకీభవించి ఎప్పుడైతే నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తావో, అప్పుడు నీ ఏమరపాటే వాడి అవకాశం.
శత్రువు ఎప్పుడు దాడి చేస్తాడు అన్నయ్య? నువ్వు ఎప్పుడు నిద్రపోతావు అప్పుడు దంతాడు. ఇంక నీకు స్పెషల్ టైం ఏముంది? నీ ఏమరుపాటే వాడి సిద్ధపాటు, వాడి దాడి చేసేటువంటి టైం. అందుకే బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, ప్రార్థన దేవుడు మనకిచ్చిన ఆయుధములలోకెల్లా పెద్ద ఆయుధము, శ్రేష్టమైన ఆయుధము. దానికి ఎంత బలం ఉందంటే, ఆ ప్రార్థనకి ఎంత ఫోర్స్ ఇచ్చాడంటే దేవుడు. ఇందాక స్టార్టింగ్లో చెప్పాను, 10 దినాలు ప్రార్థన చేశారా, ప్రసంగం చేశారా? పెద్దగా చెప్పాలి. పాస్టర్లు కూడా గుర్తుపెట్టుకోవాలి ఇది, సేవకులు కూడా తెలుసుకోవాలి. నేను అందరం లైవ్లో ఉన్నవాళ్ళు సేవకులు ఉంటారు, చాలామంది దైవజనులు కూడా వింటారు ఈ ఉపదేశం. అందుకని చెప్తున్నాను నేను. జూమ్లో కనపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళలో సేవకురాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, మొత్తానికి ఉన్నారు. అందరికీ చెప్తున్నాను నేను. ప్రసంగం చేయమంటే దైవజనులు 10 దినాలు కాదు 20 దినాలైనా చేస్తారు. ప్రార్థన చేయమంటే గంట చేయలేరు. కానీ ఇక్కడ దేవుడు చూపిస్తున్న మోడల్ ఏంటంటే, 10 దినములు ప్రార్థన చేశారు, పావు గంట ప్రసంగం చేశాడు, అయిపోయింది. 3,000 మంది వరుస పెట్టి బాప్తీసం పొందారు. ప్రార్థన ఎక్కువ, ప్రసంగం తక్కువ, ప్రార్థన ఎక్కువ, ప్రసంగం తక్కువ. కానీ ఇప్పుడు జరుగుతున్నది రివర్స్. ప్రసంగం ఎక్కువ, ప్రార్థన తక్కువ, ప్రసంగం ఎక్కువ, ప్రార్థన తక్కువ. అందుకే అది పసలేని ప్రసంగం అయింది, ఎవరిని గెలిచట్లా. ప్రార్థన లేని పసలేని ప్రసంగాలు 3,000 చేసిన వాళ్ళు కూడా సరిగ్గా మారట్లా. అప్పుడేమో 10 దినాలు ప్రార్థన చేసి ప్రార్థనా శక్తితో పరిశుద్ధాత్మ ప్రభావంతో నింపబడిన పావు గంట ప్రసంగం బాప్తిస్మాలు ఈ లేక సచ్చి ఉంటారు నాకు తెలిసి. 3,000 మందికి ఏంది? ఒక్క పూట 400 మందికి బాప్తిజం ఇచ్చేటప్పటికి అయిపోయింది నా పని. కొంతమంది తెగ అడుగుతుంటారు, వేలాది మందిని రక్షించాలి ప్రభా, రక్షించాలి ప్రభా అంటే, రక్షణలోకి వస్తారు, బాప్తిజం ఇవ్వటం నీ వల్ల ఇద్దని రానంటాడు. ఇస్తా ప్రభా అంటే ఎంతమందికి ఇస్తావు ఇరా అంటాడు. ఒక్కొక్కళ్ళు కింటాన్నర ఉంటారు. వాళ్ళని ఒక్కోసారి అలా ముంచి లేపాలంటే మామూలుగానే కింటా బరువు ఉంటారు, నీళ్ళలో తడిసి ఇంకా అంత బరువు పెరుగుతారు. అంతలా మనుషులు, అరే నేను ఇంత లావు ఉన్నాను, వీడు బక్కోడు ఏమి లేపుతాడు అనుకుంటారా? పసిపిల్లల్లా ఒరిగిపోతారు. ఇక కింటా బస్తాం జరిగేసినట్టే ఉంటుంది. దేవునికి అట్టాంటి శాలితీలో ఒక 60 జన మంది తగిలారంటే చాలు, ఇక అయ్యగారు రొప్పలేక సత్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి, స్తోత్రం చెప్పండి. మరి 3,000 మంది కంటే వాళ్ళు ఎట్లా ఇవ్వమంటారు? అయినా సరే ఎంత రూపు వచ్చినా, ఆయాసం వచ్చినా, అలసట వచ్చినా, ఎంతమంది బస్తాలు వచ్చినా మొత్తాన్ని రక్షణలోకి నడిపించేశారు. అంటే ఒకరే ఎవరు అనేక మంది ఇచ్చుంటారు నాకు తెలిసి. ప్రార్థన తక్కువ, ప్రసంగాలు ఎక్కువైతే ఎట్లయ్యా? ప్రార్థన ఎక్కువ, ప్రసంగం తక్కువ, అప్పుడు ఉంటుంది పవరు. ఇది పాస్టర్స్ కూడా గ్రహించాల్సిన విషయం. ఎక్కడన్నా చూడు, అపోస్తల కార్యం మొత్తం చూడండి, వాళ్ళు ఎక్కువ ప్రార్థన 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 ప్రార్థన, సమయం దొరికితే ప్రార్థన, సమయం దొరికితే ప్రార్థన. ఇప్పుడు మనం సెల్ ఫోన్ ఎలా వాడామో అప్పుడు వాళ్ళు ప్రార్థన అలా వాడారండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. పాస్టర్లు కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు మన సెల్ ఫోన్ సమయమందును అసమయమందును ఎడతెగక సెల్ ఫోన్ నందు ఎలాగుంటిమో మనం, ఆనాడు వారు ప్రార్థన యందు అలాగ దేవునితో ఉన్నారు. ఈరోజు సమయమందును అసమయమందును ఏ కొంచెం అవకాశం దొరికినా దన్మని ఆయుధం బయటికి తీసి టపి నొక్కి, ఎలాగైతే సెల్ ఫోన్ ద్వారా లోకముతో మనం గడుపుతున్నామో, సెల్ ఫోన్ ద్వారా లోకమునందు మనం సమయమందును అసమయమందును ఎడతెగక ఎలాగుంటిమో అలాగున వాళ్ళు ప్రార్థన ద్వారా ప్రభునందు ఎడతెగక అలాగుంటిది. ఎందుకు కొడుతున్నారు? కరెక్ట్గా చెప్పాననే. మారాలి కదా, మనం మార్చుకోవాలి కదా, దిద్దుకోవాలి కదా. లేకపోతే గొప్ప ఉజ్జీవం ఎలా చూస్తాం మనం? చెప్పుకునేటప్పుడు నిజమే 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 అని, ఏమండి, రెజిలింగ్కి పోయేవాడు బయట ఇలా 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 తెగొట్టినట్టు కొట్టి, తీరా సీన్లో పోయిన తర్వాత వాడి చేత తిన్నట్టుంది మన పని. ఏమండి, ఆ బాక్సింగ్ చేసేవాడు బయట బాగానే కొట్టాడు, సీన్లో పోయినా వాడి చేత తిన్నట్టుంది మన పని. ఇక్కడ ఉన్నంతసేపు అందరూ మండుతారు, నిజమే కరెక్ట్, ఇక్కడ నుంచి అంటారు, కూటం అయిపోయి బయటికి పోగానే మళ్ళీ అవన్నీ పోతాయి, మళ్ళీ ఆయుధం తీస్తారు, మళ్ళీ లోకమునందు ఉండునట్లు బానిసలు అయిపోయారు. అందుకే గొప్ప ఉజ్జీవం కనబడట్లా. ఆత్మల హృదయమందు పొడవబడిన అనుభవాలు లేవు ఇప్పుడు.
దైవజనులలో లేవు, సంఘములో లేవు. అదే చేంజ్ రావాలి, అదే చేంజ్ కావాలి, మార్పు రావాలి, మార్పు కావాలి. 10 దినాల ప్రార్థన ఎక్కడ, పావుగంట ప్రసంగం ఎక్కడ? మీరు చదవండి కావాలంటే ఇంటికి పోయి పేతురు చేసిన ప్రసంగం. మీరు చదవటం మొదలు పెడితే ఖచ్చితంగా 3-4 నిమిషాల్లో అయిపోయింది. అంత నిమిషాలు కూడా పట్టదు. 2-3 నిమిషాల్లోనే పేతురు వాళ్ళతో చెప్పిన మాటలన్నీ టపి టపి చదివేయచ్చు. వీడితో పాటు ఇంకా అనేక సంగతులు మాట్లాడాడని ఉంది. అంతా కలిపి ఓ పావుగంట. కాబట్టి బలమైన ఆయుధం ఏది? మనం చెయ్యనిది ఏది? చెప్పండి. సముద్రాలు పాయలు చేసినది ఏమిటి? బండ నుండి జలములను తెప్పించింది ఏమిటి? ఆకాశం నుండి ఆహారాన్ని కురిపించింది ఏమిటి? ఆకాశం నుండి అగ్నిని దించింది ఏమిటి? కాకుల ఆహారం తెచ్చింది దేనివల్ల? అవునా? మృతులు సజీవులైంది దేనికి? దేవుడు జవాబిచ్చేది దేనికి? మనం ఎక్కువగా చేయింది ఏమిటి? అది ఇప్పుడు ఒప్పుకున్నారు. నవ్వుకోండి మంచిదే, కానీ నవ్వి వదిలేయకండి. తీవ్రంగా తీసుకొని సిగ్గుపడి ఇక దానికి పదును పెట్టండి. నువ్వు తరచుగా ప్రార్థన 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 అనుకుంటా నీ శరీరాన్ని కాస్త వంచి చిన్నగా సాధన చేస్తే ఏం లేదండి. మన బాడీకి ఒక లక్షణం ఉంది, మన బాడీకి ఒక లక్షణం ఉంది. దాని తప్పేం లేదండి. దాన్ని మనం వంచాలా. తప్పంతా మందే. ఇంక నేను ఎక్కువ చెప్పను ప్రసంగం అని చెప్పా కదా, ఈ ఒక్క మొక్కే. శరీరానికి నువ్వు రోజు పొద్దున్నే 11ంటికి ఫుడ్ పెట్టు. పొద్దున్నే 11 అనుకోవద్దు, 11ంటికి పెట్టు. మళ్ళీ మరుసటి రోజు ఒక 10-15 రోజులు అట్లా పెట్టు. 11ంటికి తింటాం మొదలుపెట్టు. 12వ రోజుకి మళ్ళీ 11ంటికి తప్ప మిగిలిన సమయంలో ఆకలి కాదు. 11ంటికి ఆకలి అయితే మధ్యాహ్నం 3ంటికి పెట్టు, లేదా 4ంటికి పెట్టు. హోటల్లో అప్పుడప్పుడు తింటుంటా కదా, అక్కడ తినే బిడ్డలను అడుగుతా. కొన్నిసార్లు పొద్దున్నే పోయి తింటాను కదా, మీరు తిన్నారమ్మా అని అడుగుతా. 11ంటికి తింటామన్నా అంటారు. ఆకలి కదా అమ్మా అంటే అలవాటు అయిపోయిందమ్మా అంట. ఒకవేళ మధ్యాహ్నం లంచ్ టైంలో వెళ్ళాను అనుకో, అప్పుడు అడుగుతా తిన్నారమ్మా అని. 4ంటికి తింటామన్నా, అందరూ వెళ్ళిపోతారు అప్పుడు తింటామన్నా. ఆకలి కాదమ్మంటే అలవాటు అయిపోయిందన్న. 11ంటికి 4ంటికి నైట్ ఒక టైం, అట్లా బాడీని అలవాటు చేసుకున్నారు. నిద్ర కూడా అంతే. చూడండి, మీరు కావాలంటే రోజు 10ంటికల్లా నువ్వు పండుకోవటం అలవాటు చేయి. బాడీకి కరెక్ట్గా 10 కాగానే నిద్ర వచ్చింది. 1 గంటకు అలవాటు చేయి, 1 గంటకు అలవాటు చేయి. ఏదన్నా ఊరు పోయినప్పుడు నువ్వు 10ంటికి పండుకునే ఛాన్స్ వచ్చిందనుకో, అబ్బా 10ంటికి పండుకునే ఛాన్స్ వచ్చిందని నువ్వు పండుకో. అటు దొరలట్టు పురుగు దొర్లినట్టు దొరలటం తప్ప కరెక్ట్గా నువ్వు 1 గంటకు నిద్రపోయే టైం వచ్చిందాక నిద్ర రాదు నీకు. ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థమైంది? బాడీకి నువ్వు ఎలా అలవాటు చేస్తే అలా అలవాటు అయిపోయింది. దేవునికి స్తోత్రం. అలాగున ఇప్పటిదాకా సెల్ ఫోన్ విపరీతంగా వాడి దానికి అలవాటు చేశాం కాబట్టి నిద్రలో మెలకు వచ్చినా కూడా దేవుడు ఆడుకునే పరిస్థితి వచ్చింది. అంటే బాడీ అలా కనెక్ట్ అయిపోయింది దానికి. ప్రార్థనకు అలవాటు చేయ. అట్లా సమయమందును అసమయమందును అవకాశం దొరికినప్పుడల్లా మోకాళ్ళు నయా స్తోత్రం 4 మాటలని మళ్ళీ లెగుస్తూ ఉండు. ఆటోమేటిక్గా కొద్ది రోజులకి నీ బాడీ అలా అలవాటు అయిపోయింది. మరి అపోస్తలులు అట్లా అలవాటు చేశారు. ఆకలి అవుతుంది, వాళ్ళేమో వంట చేయడం లేట్ అయింది. మరి ఏం చేయాలా? కూర్చొని ఆ వంకాయ వేపుల్లో కాస్త ఎల్లిపాయ కారం తట్టిస్తే సూపర్ ఉంటుంది అమ్మా అని కూర్చొని ఆడ మీటింగ్ పెట్టలా. రొట్టెలమ్మా ఇలా మడతేసి మళ్ళీ మడతేసి రుద్దితే పొరలు వచ్చిద్దమ్మా అని పొర్రొట్టెల గురించి మాట్లాడాలి అక్కడ పేతురు. వాళ్ళు ఏదో వంట చేస్తున్నారు, ఈ ఖాళీ టైం నేనేం చేయాలని పోయి మోకాళ్ళు వేశాడు. అప్పుడు దర్శనం చూశాడు. ఆ తర్వాత కొర్నేలు దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఉద్యోగం వచ్చింది. ఏ కొంచెం అవకాశం దొరికినా వెళ్ళి తప్పీమని మోకాళ్ళేయి అనేది వాళ్ళ శరీరమునకు వాళ్ళు ఇచ్చిన సాధన, ట్రైనింగ్. భక్త సింగ్ గారు నైట్ మోకాళ్ళు వేస్తే ఇక ఎప్పుడు లెగుస్తాడో తెలియదు ఆయన. వేల ప్రాంతములలో ఉజ్జీవం రావడానికి ప్రార్థన 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 ప్రార్థన. ఆయన పక్కన శిష్యుడు పక్కేసుకున్నాడు, ఆయన కూడా పక్కేసుకున్నాడు పండుకుందా. ఆయన మోకాళ్ళు వేశాడు, మనోడు కూడా మోకాళ్ళు వేశాడు. ఆయన ప్రార్థనలో ఉన్నాడు, మనోడు పండుకున్నాడు, నిద్రపోయాడు. 12ంటికి లేచి చూశాడు, ఆయన మోకాళ్ళ మీద ఉన్నాడు, దేవునికి ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. 2ంటికి లేచి చూశాడు, ఆయన మోకాళ్ళ మీదే ఉన్నాడు. 4ంటికి లేచి చూశాడు, మోకాళ్ళ మీదే ఉన్నాడు.
ఆయన ఎప్పుడు వండుకుంటున్నాడో ఆయనకి అర్థం కావట్లా. ఆయన మోకాళ్ళ మీదే కనపడుతున్నాడు ఎప్పుడు చూసినా. చివరికి తెల్లవారింది, అతను పక్క దులుపుకొని లేచాడు. ఈయన మోకాళ్ళ మీద నుంచి పక్క దులుపుకొని వెళ్ళిపోయాడు. సుష్టుగా భోంచేసి బెస్ట్గా రెస్ట్ తీసుకుంటే కడతాడా? వేల సంఘాలు ఏమయ్యా? కాదు కాదు, త్యాగం, ప్రార్థన మూల్యం. మోకాళ్ళు నీ మొర్ర, గోజులాట, ప్రభా ప్రభా అయ్యా 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 అయ్యా. శరీరం అలా అలవాటు చేశాడు. లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ డానియేల్ గారు, జో గారు ఏకాంత ప్రార్థన నేర్పారు. ప్రార్థన 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 ప్రార్థన. బలమైన ఉజ్జీవాన్ని చూడాలంటే ప్రార్థనే ప్రార్థనే ప్రార్థనే. అనర్గళ ప్రసంగాలు చేయలా, ఆఖరి ప్రార్థన ఎక్కువ చేశారు. లక్షల మందిని ప్రభావితం చేశారు దేవుని కోసం. ముంగమూరి దేవదాసయ్య గారు ప్రార్థన ప్రార్థన ప్రార్థన. సమయమందును అసమయమందును ప్రార్థన. దరిద్రులకు తెలియదు. షాలేం రాజన్న వాళ్ళని గురించి వీళ్ళని గురించి మాట్లాడతాడు. ఒరే దరిద్రుడా, వాళ్ళ దగ్గర నేర్చుకోవడానికి మాదిరి ఉందిరా, వాళ్ళ కాలు గోటంత చేయవరా నువ్వు అంటాను నేను. ఎగతాళి చేసే ప్రతి విధవకి చెబుతున్నాను నేను. శిఖరాగ్రం మీద ఉన్నారా వాళ్ళు భక్తులు. భక్తి నేర్పారు, ప్రార్థన నేర్పారు, పవిత్రత నేర్పారు, దేవుని కోసం బ్రతకడం నేర్పారు, దేవుని కోసం పగ్గున మండటం నేర్పారు. భక్తుల్ని గౌరవించడం తెలిస్తే కాదు భక్తి అవ్వటానికి. అసలు వాళ్ళ త్యాగం ఏంటి, వాళ్ళ సమర్పణ ఏంటి, వాళ్ళు చెల్లించిన ప్రార్థన మూల్యం ఎంత, తద్వారా వచ్చిన ఉజ్జీవం ఎంత. ఒక తరమును ప్రభావితం చేసేంత యోధులుగా తయారయ్యారు వాళ్ళు. సరైన ప్రార్థన మూల్యం చెల్లించకుండా సరైన పరిచర్య చూడలేం, సరైన ఉజ్జీవం చూడలేం, మన జీవితాల్లో కూడా సరైన కార్యాలు చూడలేం. మన శరీరమునకు, మనసుకు, ప్రాణమునకు, ఆత్మకు అలవాటు చేసుకుందాం, సాధన చేసుకుందాం, పదును పెడదాం ఆయుధానికి. పదును లేని ఆయుధమే అయినది పనికి రాదు. పదును లేని ఆయుధం దేవుడిచ్చిందే అయినా సరే పనికి రాదు. ప్రార్థన ఒక ఆయుధము, వాక్యం ఒక ఆయుధము. తెలుసా మీకు? వాక్యం ఒక ఆయుధం. వాక్య ధ్యానం. నైట్ పండుకుంటావు, ఈరోజు సెల్ ఫోన్ వచ్చింది, సెల్ ఫోన్లో చక్కగా వాక్యం చదువుతూ ఉంటారు వాళ్ళే. పండుకొని స్క్రీన్ చూస్తూ ఉంటావు నైటు, నిద్ర పట్టక నిద్ర మాత్రలు వేసుకొని నేను నిద్రపోతావు. సైంటిఫిక్గా చెప్పింది ఏంటంటే పడకపోయే ముందు 2 hours ముందు స్క్రీన్ చూడటం ఆపేసేయాలి. కనీసం 2 గంటల ముందు స్క్రీన్ ఆపేయాలి. నువ్వు మంచం ఎక్కి కూడా స్క్రీన్ చూస్తూ ఉంటావు. నిద్ర ఎట్ట వచ్చింది నీకు? దెయ్యం ముఖం వేసుకొని ఎట్టొచ్చింది? రాదు. ఆపేయాలి. నువ్వు ఒక పని చేయి, తెలివిగా చక్కగా వాక్యం పెట్టుకో, లైట్ ఆపేసేయి, పక్కన పడేసేయి. వాక్యం వస్తూ ఉంటుంది, నీ మెలకు ఉన్నంత వరకు వింటావు. ఆ వింటనే నిద్రలోకి వెళ్ళిపోతావు. విను వాక్యం వెళ్ళని, బాడీలోకి, హృదయంలోకి వెళ్ళని. నీ సర్వ శరీరమున కదా ఆరోగ్యం అన్నాడే, నీ ఎముకలకు సత్తువ అన్నాడే, నువ్వు చేయనదంతా సఫలమగునన్నాడే. వాక్యము నీలో ఎంతగా ప్రవేశించిద్దో నీ శరీరములో అంతగా మార్పులు వస్తాయి. నీ బాడీలో వెనక్కి తిరగని రోగాలు కూడా తిరిగిపోతాయి యేసు నామములో. స్వస్థత వచ్చింది. తీసుకోను, వాక్యం తీసుకో, బాగా వాక్యం విను. రోగంలో ఉన్నావా? మత్తయి, మార్కు, లూకా, యోహాను, అపోస్తలుల కానీ 5 వింటా ఉండు. యేసయ్య చేసిన అద్భుతాలు వస్తూ ఉంటాయి. అపోస్తలు చేసిన అద్భుతాలు వస్తూ ఉంటాయి. విను. మత్తయి, మార్కు, లూకా, యోహాను, అపోస్తలులు 5 విను. విశ్వాసము ప్రజ్వలించిది ఇక నీలో. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన వార్త వలన కలుగును. ఆ విశ్వాసమే నీలో కార్యసిద్ధి కలిగించిద్ది. నీ సర్వ శరీరము విడుదల పొందడానికి అది కారణమైంది. వాక్యం వినటానికి అలవాటు చేయి నీ చెవులని, వాక్యాన్ని ధ్యానించడానికి అలవాటు చేయి నీ కళ్ళని. సాధన చేయి. ఇచ్చిన ఆయుధం పెద్దది, గొప్పది, కానీ అది మొద్దుబారిపోయిందంటే. ఆదివారం మూస్తే మళ్ళీ ఆదివారం బయలుదేరేటప్పుడు టపి దులిపి వస్తారు. నేను ఇక్కడ పాట ఎత్తు, వేద పుస్తకం అంటే ఇగిలి తీలుగుడు, వేద పుస్తకం అని ఎప్పుడు చదివాను, వేద పుస్తకం అని పాడావు.
వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వెలలేని నిధిని, వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వెలలేని నిధి. చూసారు అందరూ పాడారు, చదవని వాళ్ళు కూడా ఎక్కువ పాడారు. ఆయుధం ఉంది కానీ మొద్దు పారిపోయింది, ఆయుధం ఉంది తుప్పు పట్టిపోయింది. నీ ఆయుధం ఉంది వాక్యం అనే ఆయుధం, కానీ దుమ్ము కొట్టుకుపోయింది, మట్టి కొట్టుకుపోయింది. న్యూస్ పేపర్ కొన్నంత విలువ దీనికి లేదు, కానీ న్యూస్ పేపర్ చూడండి మొత్తం చదువుబుద్ది. అది బైబిల్ పట్టుకో, ఒక అధ్యాయం చదివితే సాలు అనిపించింది. సైతాన్ కుట్రా, వాడి కుట్రా. అదే మామూలుగా మాసపత్రికలు ఉంటాయి చూడు, అవి తీసుకో, చెత్తంతా చదువుబుద్ది అయింది, భలే ఆనందంగా ఉంటుంది, పేజీ పేజీ తిప్పబుద్ది అయింది, భలే ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎందుకంటే అందులో ఉన్న దరిద్రం అంతా నీ మెదడులోకి ఎక్కాలిగా, నాశనం అవ్వాలిగా. అందుకు అదే బైబిల్ తీసుకో, ఒక్క అధ్యాయం చదివేటప్పటికి 3 సార్లు ముందుకి 4 సార్లు వెనక్కి పడతారు, నిద్రతో కూడా వచ్చి. మార్చుకుందాం, ఆయుధానికి పదును పెడదాం. పదును లేని ఆయుధములు పనికి రావు, శత్రువు చేత ఓటమి తప్ప జయము రాదు. శత్రువు దెబ్బకి దెబ్బ కొట్టాలి, వాడిని పడగొట్టాలి అంటే ఆయుధం అవసరం, దానికి కూడా పదును అవసరం. ఫిలిస్తీయులు వీళ్ళ ఆయుధాలు పదును లేకుండా చేశారు. అట్లాంటి కుట్ర సైతానుగాడు మనకు చేస్తాడు. కాబట్టి 2 సంగతులు చెప్పాను. మొదటిది, ప్రార్థన ఒక గొప్ప ఆయుధం. గొప్ప గొప్ప విజయాలు, భక్తులు సాధించిన అద్భుతాలు, కార్యాలు, సంఘాలు, పరిచర్య, ఆత్మల రక్షణ అంతా ప్రార్థన మూల్యంతోనే జరిగింది. దేవదాసయ్య గారు, భక్త సింగ్ గారు, జో గారు, ఏమండి, ఇంకా భక్తులందరూ కూడా, చాలా వరకు భక్తిపరులందరూ కూడా, ఆత్మీయులందరూ కూడా, శామ్యుయల్ మోరిస్, భక్తుల చరిత్రలు చదవండి. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఓడలోకి ఎక్కినప్పుడు ఒక్కడు కూడా మారు మనసు లేదు, ఒక్కడికి కూడా మారు మనసు లేదు. శామ్యుయల్ మోరిస్ ఒక బాలుడు, ప్రార్థనాపరుడైన బాలుడు, 17 ఏళ్ల అబ్బాయి. శామ్యుయల్ మోరిస్ స్టోరీ చదవండి. ఓడలోకి ఎక్కినప్పుడు, అమెరికా వెళ్ళే ఓడ ఎక్కినప్పుడు, 17 ఏళ్ల అబ్బాయి ఓడ ఎక్కినప్పుడు అందరూ తాగుబోతులు, దుర్మార్గులు, నరహంతకులు ఆ ఓడ నిండా. ఓడలో నుంచి శామ్యుయల్ మోరిస్ 5 నెలల తర్వాత దిగేటప్పటికి ఓడలో వాళ్ళందరూ మారు మనసు పొందారు. ప్రసంగాలు లేవు, ప్రేమ ప్రార్థన, ప్రార్థన ప్రేమ, ప్రేమ ప్రార్థన, ప్రార్థన ప్రేమ. నో ప్రసంగం. శామ్యుయల్ మోరిస్ లైఫ్ మొత్తం నేను చదివాను, యూట్యూబ్లో అప్లోడ్ చేసినట్టున్నారు. నేను చదివా, కష్టపడి ఆ బుక్ అంతా చదివా. ఆ బుక్ ప్రింట్ చేసినటువంటి వాళ్ళు లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ వాళ్ళు ప్రింట్ చేశారు. చదివా ఆ బుక్ మొత్తం, వాయిస్ చదివా. వినండి, మండిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ప్రతిదానికి మోకాళ్ళే. విసుగుపడుతుందా మీకు? ఇబ్బందిగా ఉందా? రొటీన్గా ఉందా? జనరల్ ట్రీట్మెంట్ లాగా ఉందా? చాలా సీరియస్ అండి. దీన్ని టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటే అంతే సంగతులు. ప్రార్థన. తెల్లబారిన పొలమును జూచి తెల్లవారక ముందే లేచి ఉల్లము దేవుని ఆత్మతో నిండగా ఉల్లాసముతో కూర్చెడి వారిని. మనం తయారు కావాలి. రెండవది ఏంటి? వాక్యం. చేతిలో ఉంటే సరికాదు, గుండెల్లోకి ఎక్కాలి, హృదయంలోకి ఎక్కాలి. ప్రార్థన చేసిన వాక్యము వాగ్దానం అయితే ప్రార్థన చేయాలి. ప్రవర్తించిన వాక్యము వాగ్దానం చూసుకుంటా ప్రవర్తించాలి. ఈ ప్రవర్తన వాక్యం ఒప్పుకుంటుందా? ఇలాగ నేను చేయటం వాక్యం ఒప్పుకుంటుందా? ఇలా నడవటం వాక్యానుసారమేనా? వాక్యం బాగా నింపబడితే ప్రతి అడుగు కూడా వాక్యానుసారంగానే పడిద్ది. కానీ మనమే సాధన చేయాలి. అది మన చేతుల్లోనే ఉంది బిడ్డ. నేను సహా చెప్పటమే. నేను వచ్చి మిమ్మల్ని సాధన చేపిస్తానా? నాకు కుదిరిద్దా? కొన్ని మీరు వచ్చి నాకు చెప్తారా? నాకు సాధన చేపిస్తారా? కుదిరిద్దా? నో. దేవభక్తి విషయంలో ఎవరికి వాళ్ళమే సాధకము చేసుకోవాలి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం, ఎవరికి వాళ్ళే సాధకం చేసుకోవాలి. గొప్ప అద్భుతాలు ఎవరెవరి జీవితాల్లోనే నీ జీవితంలో కూడా జరుగుతాయి.
కానీ మోకాళ్ళు వేసి మొర పెడితే కొడుకు వచ్చాడని సందడిగా వంట చేయబోయింది తల్లి. కాలు జారి పడింది, తొంటిలోకి ఇరిగింది కాలు. అప్పటి రోజుల్లో ఎడ్ల బండ్లు పట్టణంలోకి తీసుకెళ్ళాలి. మధ్యరాత్రి ఎవడు ఎడ్ల బండి కట్టే పరిస్థితి లేదు. ఏ ఇంటి దగ్గర పోయిన ఎడ్ల బండి కట్టలే. తీసుకొచ్చి తల్లిని మంచం మీద పండుకోబెట్టి తెల్లవార్దులు ప్రార్థన చేశాడు. నైట్ అంతా మోకాళ్ళు వేసి నా తల్లిని ముట్టి స్వస్థపరచు, ఆమె బాధ చూడలేకపోతున్నాను, తండ్రి స్వస్థపరచు, నువ్వు ముట్టు, నువ్వు తాకు, ఆమెను లేవనెత్తు, నా కోసం కష్టపడబోయింది, కాలు ఇరగొట్టుకుంది, మమ్మల్ని తాకి స్వస్థపరచమని తెల్లవార్దులు మంచం దగ్గర మోకాళ్ళుని మొర్ర పెట్టాడు దానియేలు గారు. తెల్లవారుజాముకి కలుక్కుమని సౌండ్ వచ్చింది. కేక వేసి లేచింది తల్లి. చూసుకుంటే విరిగిపోయిన కాలు అతుక్కుంది. అక్కడ నొప్పి లేదు, బాధ లేదు, అసలు విరిగిన ఆనవాలే లేవు. ఆయన దేవుని కార్యాలు స్పష్టంగా అనుభవించారు. ఇక తెల్లవారి బండి అవసరం లేదు, ఏం అవసరం లేదు. హాయిగా తిరిగి అన్ని రెడీ చేసి కొడుకు పెట్టుకుని, కాలేజీ నుంచి వచ్చాడు కొడుకు అని పిండి వంటలు చేయబోయి కాలు ఇరగొట్టుకుని, అలాగనే మంచం మీద పెట్టేసి మంచం దగ్గర మోకాళ్ళు ఉన్నాడు తల్లి. మంచం దగ్గర సస్తే సావని పోతారు. మంచం దగ్గర మోకాళ్ళుని మొర్రపెట్టే బిడ్డలు ఎంతమంది? చదవండి, వాళ్ళ సాక్ష్యం చదవండి. నేను చదివాను, అబద్ధం అనేసం మీరే చూడండి. ప్రార్థనకి ఎంత శక్తి ఉందో, ప్రార్థనకి ఎంత జవాబిస్తాడో. ప్రార్థన శక్తివంతమంది అని చెప్పట్లే, ప్రార్థన శక్తి దేవుని కృపలో ఉంది. దేవుడు ఇస్తాడు, జవాబిస్తాడు. స్పష్టమైన కార్యాలు. అంత విశ్వాసం, అంత పట్టుదల, అంత నిరీక్షణ, అంత నమ్మకం ఎవరికి ఉంది? ఏదో అబ్బాయి ప్రార్థన చేస్తున్నాళ్ళే అనుకుంది తల్లి. తెల్లవారేటప్పటికి కార్యం జరిగి ఆశ్చర్యపోయింది. ఈ అనుభవాన్ని ఎరిగిన నేను, నా తండ్రి పక్షపాతానికి గురైనప్పుడు డాక్టర్లు అన్నారు 3 లక్షలు ఖర్చు అయితే స్పాట్ 1.5 లక్షలు కట్టాలి, 15 రోజుల తర్వాత చెప్తాం బతుకుతాడో సస్తాడో అని. 15 రోజుల దాకా చెప్పలేమన్నారు. గ్యారంటీ చెప్పినప్పుడు అక్కడ ఎందుకు తీసుకురండి, నేను ఇంటికి తీసుకొచ్చి మంచం దగ్గర మోకాళ్ళు, నేను మా నాన్నతో ఒక మాట మాట్లాడాను, నేను ప్రార్థన చేస్తా, విశ్వాసం ఉంచుతావా, దేవుడు స్వస్థపరుస్తాడు. చెయ్యయ్యా, నాకు విశ్వాసం ఉంది, నేను నమ్ముతున్నాను అన్నాడు. మోకాళ్ళుని మొర్రపెట్టాను. నా ఫ్యామిలీ కూడా మోకాళ్ళుని మొర్రపెట్టింది. నా తండ్రి ఆయనను ముట్టి స్వస్థపరిచాడు, నా తండ్రిని ముట్టి స్వస్థపరిచాడు. 8 సంవత్సరాలు మళ్ళీ తిరుగు లేకుండా సైకిల్ దొక్కుతా తిరిగాడు. ముసలితనం అందం మళ్ళా నూతన శక్తినిచ్చి దాదాపు 8 ఏళ్ల కంటే ఎక్కువ సంవత్సరాలు బ్రతికేటట్టు చేశాడు. ఎందుకు ఇవ్వడా జవాబు ప్రార్థనకి? అంత నిశ్చయత, నిరీక్షణ, విశ్వాసం, పట్టుదల అలవాటు చేయండి. శరీరానికి మోకాళ్ళు వేయటం అలవాటు చేయండి. కాసేపు మోకాళ్ళ మీద నిలబడండి అంటే, ఇందాక మీ సీన్ చూడలేక గుల్లయ్యాను నేను. ఏళ్ళు అలా బెండ్ అయిపోయి అంటున్నారు. ఎందుకు లేదు అలవాటు? సుఖం నొప్పింపగా శరీరానికి ఏ ఇబ్బంది లేకుండా దానికి మెల్లగా అమ్మా నువ్వేమి ఇబ్బంది పడద్దమ్మా, నువ్వు హాయిగా ఉండమ్మా, నువ్వు చల్లగుండమ్మా, నువ్వు నున్నగుండమ్మా. నిలువు మోకాళ్ళు కాసేపు వేపిస్తే బెండ్ అయిపోయి షేకులు, అందరూ చాలామంది షేకు మస్తానమ్మలు అయ్యారు. ఏడ ఉంది షేకు మస్తానమ్మ, దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ఎదురే కూర్చుంది. హల్లెలూయా అయిపోయారు. మరి నువ్వేమో ఎప్పుడో ఒకసారి మోకాళ్ళు వేపిస్తాను, ఇక నుంచి వారం వేపిస్తా, రెడీగా ఉండండి. అట్టయితే నేను కూటానికి రాను, రాకపోతే సర్దుకో. దేవునికి స్తోత్రం. వేయాల్సిందే, నిలువు మోకాళ్ళు వేయాల్సిందే, ప్రార్థన చేయాల్సిందే, కార్యాలు చూడాల్సిందే. అలవాటు చేద్దాం మోకాళ్ళు వేయటం.